నిరాయుధ పోరాటం అంటున్నటువంటి మావోయిస్టులు ఇప్పుడు ఖచ్చితంగా ఒక భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో విడుదలైనటువంటి విడుదల చేసినటువంటి వైనం అయితే ఇప్పుడు సర్వత్రా చర్చకు దారితీసింది. దీనికి సంబంధించి మావోయిస్టుల హెచ్చరిక విడుదల అనేది ఇప్పుడు సర్వత్రా కలకలం రేపుతోంది. భూస్వాములు అలాగే కాంగ్రెస్ పార్టీ నాయకుల్లో గుబులు పుట్టిస్తోంది. అల్లూరి సీతారామరాజు డివిజన్ కమిటీ పేరిట ఈ లేఖ విడుదలైంది. కొత్తగూడెం జిల్లా చర్ల మండలంలో మావోయిస్టులు ఈ లేఖ విడుదల చేసినట్లుగా తెలుస్తోంది. భూస్వాములు నాయకులు పద్ధతి మార్చుకోవాలని వార్నింగ్ ఇచ్చారు. లేదంటే ప్రజాకోర్టులో శిక్ష తప్పదంటూ కూడా మావోయిస్టులు హెచ్చరించినటువంటి పరిస్థితి కనిపిస్తోంది. మావోయిస్టుల లేఖను స్వాధీనం చేసుకున్నారు పోలీసులు. అయితే లేఖ ఒరిజినలా ఫేకా అన్నటువంటి కోణంలో ఇప్పుడు పోలీసుల దర్యాప్తు అయితే కొనసాగుతోంది. మరి మొత్తానికి తెలంగాణలోకి మావోయిస్టులు రీఎంట్రీపై కూడా ఇప్పుడు పోలీసులు హై అలర్ట్ ప్రకటించినటువంటి సందర్భం అయితే కనిపిస్తోంది. సో దీనికి సంబంధించినటువంటి ఒక పూర్తి స్థాయి అప్డేట్స్ ఇవ్వడానికి మా ప్రతినిధి ఉదయ్ ఫోన్ లైన్లో అందుబాటులో ఉన్నారు. ఉదయ్, చెప్పండి, ఈ యొక్క ఆల్రెడీ మావోయిస్టుల లేఖలు మొన్నటికి మొన్న అభయ్, నిన్నటికి నిన్న మల్లోజుల వేణుగోపాల్, ఇప్పుడు డైరెక్ట్గా మేము కాంగ్రెస్ నేతలను లేపేస్తామంటూ కూడా మావోయిస్టుల నుంచి వచ్చినటువంటి ఒక హెచ్చరిక లేఖ. దీన్ని ఏ విధంగా చూడాలి? వాళ్ళేమో ఒకవైపు నిరాయుధ పోరాటం అంటున్నారు, మరోవైపు చంపేస్తామని బెదిరింపులు పాల్పడుతున్నారు. మావోయిస్టుల మాటల్ని కేంద్రం నమ్మే విధంగా ఉంటున్నాయా వాళ్ళ చర్యలు అంటే ఏం చెప్తారు? ఎస్ రాధాకృష్ణ, సిపిఐ మావోయిస్టు పార్టీ భద్రాద్రి కొత్తగూడెం అల్లూరి సీతారామరాజు డివిజన్ కమిటీ పేరిట ఒక లేఖ విడుదలైంది. ఆ లేఖ ప్రస్తుతం ప్రకంపనలు సృష్టిస్తుందని చెప్పుకోవాలి. విప్లవ అనే పేరిట విడుదలైనటువంటి ఈ లేఖలో చాలా కీలకమైనటువంటి అంశాలను సిపిఐ మావోయిస్టు పార్టీ అయితే పేర్కొంది. ప్రధానంగా గత కొంతకాలంగా ఆపరేషన్ కగారుతో కకావికలమవుతున్నటువంటి విప్లవోద్యమాన్ని భూస్వాములు పెత్తందారులు అనుకూలంగా మలుచుకుంటున్నారని, ప్రధానంగా భద్రాద్రి కొత్తగూడెం జిల్లా సరిహద్దు ప్రాంతంలో ఉన్నటువంటి భద్రాచలం, చర్ల, దుమ్ముగూడెం మండలాల్లో ఉన్నటువంటి భూస్వాములు పెత్తందారులు రాజకీయ బ్రోకర్లు అంతా కూడా సిండికేట్ గా మారి నిరుపేదల యొక్క భూములు మళ్ళీ తిరిగి స్వాధీనం చేసుకున్నట్టు కూడా మావోయిస్టు పార్టీ తన లేఖలు అయితే పేర్కొంది. డివిజన్ లో పరిధిలో జరుగుతున్నటువంటి అన్ని అంశాలపై తమకు పూర్తి స్థాయిలో అవగాహన ఉందని, ఖచ్చితంగా ప్రతి ఒక్క అంశంపై కూడా ఘాటైనటువంటి బదులిస్తామని చెప్పి మావోయిస్టు పార్టీ స్పష్టంగా పేర్కొంది. ఇకపోతే ఇన్ఫార్మర్లకు సంబంధించినటువంటి అంశాల్లో కూడా చాలా ఘాటైనటువంటి హెచ్చరికను కూడా సిపిఐ మావోయిస్టు పార్టీ లేఖలు పేర్కొంది. ఇన్ఫార్మర్లుగా మారుతున్నటువంటి వ్యక్తులు కావచ్చు, పోలీస్ ఇన్ఫార్మర్లపై తమ పూర్తి స్థాయి నెట్వర్క్ ను పూర్తి స్థాయిలో బలోపేతం చేస్తున్నామని, ఖచ్చితంగా వారందరిపై కూడా ప్రజా కోర్టులో మరణశిక్ష మాత్రం వారందరికీ తప్పదు అంటూ కూడా చాలా స్పష్టమైనటువంటి హెచ్చరికను సిపిఐ మావోయిస్టు పార్టీ విడుదల చేసింది. అయితే సిపిఐ మావోయిస్టు విడుదల చేసినటువంటి ఈ లేఖలో ప్రకంపనలు సృష్టించినటువంటి మరొక అంశం రాజకీయ పార్టీల నేతలు. ప్రస్తుతం ఈ అంశం చర్చనీయాంశంగా మారింది. సిపిఐ మావోయిస్టు పార్టీ పేర్లతో సహా పలువురు పేర్లను కూడా ఉటంకిస్తూ లేఖలో స్పష్టంగా పేర్కొంది. ప్రధానంగా కాంగ్రెస్ అధికార పార్టీకి చెందినటువంటి కొంతమంది నేతలు కూడా పేర్లు కూడా ఇందులో ఉండడం చాలా వివాదాస్పదంగా మారిందని చెప్పుకోవాలి. ప్రస్తుతం చర్లకు చెందినటువంటి పరచూరి ప్రేమ్చంద్, అమర్చంద్ తో పాటు కొత్తగూడెం చెందినటువంటి బుజ్జి, శేషట్టి సాంబయ్య, వలస లింగమూర్తి, కొత్తపల్లి శ్రీనివాసరావు, కోటేరు శ్రీనివాసరెడ్డి, లంకరాజు, మీసాల సీతయ్య, జవ్వాది రవికుమార్, అదేవిధంగా నానిబాబు అండ్ బ్రదర్స్, కొత్తగూడెం భూస్వాములు అంటూ కూడా చాలా స్పష్టంగా పేర్కొంది. రాజకీయ బ్రోకర్లుగా కాంగ్రెస్ పార్టీకి చెందినటువంటి నల్లపు దుర్గా ప్రసాద్, విజయభాస్కర్ రెడ్డి, ఇందల బ్రదర్స్ అంటూ కూడా స్పష్టంగా అధికార పార్టీ నేతలను ఉద్దేశించి కూడా చాలా కీలకమైనటువంటి హెచ్చరికలు సిపిఐ మావోయిస్టు పార్టీ జారీ చేసిందని చెప్పుకోవాలి. మరోవైపు ఆపరేషన్ కగార్ ను ఇప్పటికే చాలా పతాక స్థాయికి తీసుకెళ్లాయి భద్రతా బలగాలు. ఎక్కడ కూడా మావోయిస్టులు పూర్తి స్థాయిలో విధ్వంసకరమైనటువంటి ఘటనలకు పాల్పడకుండా ఎప్పటికప్పుడు కళ్ళెం వేస్తూనే ఉన్నాయి. కానీ మరోవైపు మావోయిస్టు పార్టీ నుంచి లేఖలు కూడా విడుదలవుతున్నాయి. ఇటీవల ఆ పార్టీకి సంబంధించినటువంటి అగ్రనేత అధికార ప్రతినిధి అభయ్ పేరుతో పాటు మల్లోజుల వేణుగోపాల్ పేరుతో కూడా వరుస లేఖలు ప్రస్తుతం వివాదాస్పదమయ్యాయి. చాలా పెద్ద ఎత్తున చర్చనీయాంశంగా మారింది. అయితే తాజాగా ఒకవైపు నిరాయుధానం పూర్తిగా కాల్పుల విరమణకు కట్టుబడి ఉన్నామని, నిరాయుధంగా తాము లొంగిపోతామంటూ కూడా సిపిఐ మావోయిస్టు పార్టీ ఒక నెల రోజుల గడువు ఇవ్వాలంటూ కూడా కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా కూడా గత కొద్ది కాలం క్రితం లేఖ అయితే రాసింది. ఈ నేపథ్యంలోనే హఠాత్తుగా భద్రాద్రి కొత్తగూడెం జిల్లా అల్లూరి సీతారామరాజు డివిజన్ కమిటీ పేరిట విడుదలైనటువంటి ఈ లేఖ ప్రస్తుతం సంచలనంగా మారింది. దానికి ప్రధాన కారణం ఒకవైపు కాల్పులకు విరమణకు కట్టుబడి ఉన్నామని ఒక లేఖ విడుదలైనటువంటి మరికొన్ని గంటల్లోనే తాము ఖచ్చితంగా ప్రజా కోర్టులో ఇన్ఫార్మర్లకు శిక్ష విధిస్తామని, రాజకీయ బ్రోకర్లకు, భూస్వాములకు, పెత్తందారులకు సరైనటువంటి గుణపాఠం చెప్తామంటూ మావోయిస్టు పార్టీ విడుదల చేసినటువంటి ఈ లేఖ ప్రస్తుతం అటు తెలంగాణ, ఆంధ్ర సరిహద్దులో సంచలనంగా మారిందని చెప్పుకోవాలి. అయితే విప్లవోద్యమాన్ని ఎవరు అడ్డుకోలేరని ఇటీవల విడుదలైనటువంటి లేఖలు కూడా చాలా బూటకమని కూడా చాలా పెద్ద ఎత్తున అటు మావోయిస్టు పార్టీ సానుభూతి పనులు కావచ్చు, ఆ పార్టీ నుంచి లొంగిపోయి సరెండర్ అయినటువంటి మావోయిస్టులు కూడా చాలా పెద్ద ఎత్తున ఒక అభిప్రాయం అయితే వ్యక్తం చేసినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ఏదేమైనప్పటికీ ప్రస్తుతం తెలంగాణ
తెలంగాణ, ఆంధ్ర, ఛత్తీస్గఢ్ లో కొంత హైటెన్షన్ వాతావరణం నెలకొందని చెప్పుకోవాలి. ఈ లేఖ తర్వాత చాలా మంది అజ్ఞాతంలో కూడా వెళ్లిపోయే పరిస్థితి కనిపిస్తుంది. ఒకవైపు పోలీసులు కూడా ఈ అంశంపై పెద్ద ఎత్తున దృష్టి సారించారు. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ఎస్పీ అటు రోహిత్ రాజ్ కూడా ఈ అంశంపై ఆరా తీస్తున్నారు. ఈ లేఖ ఎక్కడి నుంచి వచ్చింది, దీని వెనుక ఉన్నటువంటి విషయాలు కూడా ఆరా తీస్తున్నారు. ఈ లేఖలో పేర్కొన్నటువంటి మావోయిస్టు పార్టీ పేర్కొన్నటువంటి వ్యక్తుల వివరాలు, వారు చేసినటువంటి వ్యాపారాలు, కొంతమంది ఇసుక కాంట్రాక్టర్లు కూడా ఈ లేఖలో వాళ్ళ పేర్లను కూడా మెన్షన్ చేసినట్టు తెలుస్తుంది. వాళ్ళ వివరాలు కూడా ప్రస్తుతం ప్రభుత్వంతో పాటు పోలీస్ శాఖ కూడా ఆరా తీస్తుంది. ఏదేమైనప్పటికీ మావోయిస్టుల పెట్టు ఉన్న నేపథ్యంలో వారందరినీ కూడా ప్రస్తుతం పోలీసులు కొంత భద్రత కల్పించే అవకాశం అయితే కనిపిస్తుంది. రాధాకృష్ణ, ఒకవైపు నిరాయుధ పోరాటం అంటున్నాయి, మరోవైపు పోలీసులకి ఇన్ఫార్మర్లుగా వ్యవహరిస్తున్నారని వాళ్ళని కూడా ప్రజాకోర్టులో శిక్షించడం అమాయక గిరిజనుల్ని, మరోవైపు ఇలాగా హెచ్చరిక లేఖలు విడుదల చేయడం. సో ఈ క్రమంలో కేంద్ర హోంమంత్రిగా ఉన్నటువంటి అమిత్ షా కావచ్చు, డైరెక్ట్గా కేంద్ర ప్రభుత్వమే కావచ్చు, ఎందుకంటే బలగాలను రప్పించింది కూడా కేంద్రమే కాబట్టి, సో ఎలాగ మెతక వైఖరి అవలంబించే అవకాశం ఉందా, లేదు ఇంకా టార్గెట్ ఆన్ మార్చ్ 26 మార్చ్ ఈ టార్గెట్ కానీ వెళ్ళే అవకాశాలు ఉన్నాయా? మావోయిస్టుల విషయంలో కేంద్ర హోంశాఖ చాలా క్లియర్ కట్ డైరెక్షన్ తో ముందుకు వెళ్తుంది. రాధాకృష్ణ, చాలా స్పష్టమైనటువంటి అభిప్రాయాన్ని ఇప్పటికే కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా కూడా వ్యక్తం చేశారు. స్పష్టంగా మావోయిస్టులు ఆయుధాలు వదిలి జనజీవన స్రవంతిలో కలిసిపోతే వారికి కల్పించాల్సినటువంటి అన్ని అవసరాలను కల్పిస్తామని చెప్తుంది. కానీ చాలా స్పష్టంగా కేంద్ర హోంశాఖ భావిస్తుంది కాల్పుల విరమణ అనేది సిపిఐ మావోయిస్టు పార్టీ ఒక కాలయాపన, ఎత్తుగడ కిందగానే తాము చూస్తున్నామని భద్రతా బలగాలకు సంబంధించి కావచ్చు, కేంద్ర పారామిలిటరీ బలగాలు కావచ్చు, కేంద్ర హోంశాఖ కావచ్చు, చాలా స్పష్టమైనటువంటి అభిప్రాయాన్ని వ్యక్తం చేసింది. ఎట్టి పరిస్థితుల్లో కాల్పుల విరమణ మనకు మావోయిస్టు పార్టీ నుంచి ఒక అభిప్రాయం వ్యక్తమైనప్పటికీ దాని పట్ల సుముఖంగా లేమని కూడా ప్రస్తుతం కేంద్ర హోంశాఖ స్పష్టం చేస్తుంది. భద్రతా బలగాలు ఇదే అంశాన్ని ఉటకిస్తాయి. 2004లో గతంలో చర్చల విషయంలో జరిగిన తర్వాత ఆ తర్వాత జరిగిన పరిణామాలను కూడా గతంలో పరిశీలించాం. ఎట్టి పరిస్థితులలో చర్చలు కావచ్చు, కాలయాపన కావచ్చు, కాల్పుల విరమణ కావచ్చు, ఇదంతా కూడా సిపిఐ మావోయిస్టు పార్టీ వేస్తున్నటువంటి ఒక ఎత్తుగడ కిందగానే తాము చూస్తున్నామని చెప్పి కేంద్ర హోంశాఖ భావిస్తుంది. సో క్లియర్ కట్ గా మరొక 6 నెలలు మాత్రమే డెడ్ లైన్ ఉంది. 2026 మార్చి 31 కల్లా దేశంలో మావోయిస్టులు అనేవారు లేకుండా చేస్తామని మొదటి నుంచి కేంద్ర హోంశాఖ మంత్రి చెప్పిన విధంగా అటు భద్రతా బలగాలు కూడా కంకణం కట్టుకొని పనిచేస్తున్నాయి. ఇప్పటికే దండకారణ్యంలో విస్తృతంగా సర్చింగ్ కూంబింగ్ ఆపరేషన్ నిర్వహిస్తున్నాయి. ప్రధానంగా చాలా యాక్టివ్ గా ఉన్నటువంటి బస్తర్ రేంజ్ పరిధిలో చాలా పెద్ద ఎత్తున పారా మిలిటరీ బలగాలను కూడా మోహరించాయి. మరోవైపు జార్ఖండ్ లో కూడా చాలా పెద్ద ఎత్తున వరుస ఎన్కౌంటర్ జరుగుతున్నాయి. ఈ నేపథ్యంలో కొత్త పోలీసులు కూడా భద్రతా బలగాలు కూడా వ్యూహాత్మకంగానే ఈ మావోయిస్టు పార్టీల పేరుతో లేఖలు విడుదల చేస్తున్నారా అనే అంశంపై కూడా ఒక అభిప్రాయం అటు మావోయిస్టు సానుభూతి పనులు వ్యక్తం చేస్తున్నారు మొదటి నుంచి కూడా. ఎందుకంటే కొంత కన్ఫ్యూజన్ క్రియేట్ చేయడము, మల్లోజుల వేణుగోపాల్ పేరు మీద, మరోవైపు అభయ్ పేరు మీద, మరోవైపు సోను పేరు మీద, తాజాగా తెలంగాణ మావోయిస్టు కమిటీ పేరు మీద ఇలా పలు రకాలుగా లెటర్లను విడుదల చేసి కొంత కన్ఫ్యూజన్ వాతావరణాన్ని క్రియేట్ చేసి అటు మావోయిస్టు పార్టీలో కొంత ఆత్మస్థైర్యాన్ని కూడా చంపే విధంగా భద్రతా బలగాలు వ్యూహాత్మక ఎత్తుగళ్లకు పదును పెడుతున్నాయని చెప్పి పెద్ద ఎత్తున చర్చ జరుగుతుంది. మరోవైపు కొన్ని గంటల క్రితం బస్తర్ ఐజీ ఎవరైతే ఉన్నారో సుందర్రాజ్, ఆయన ఆల్రెడీ ప్రకటన కూడా చేశారు. మాడ్వి హిడ్మా మా కన్సర్నల్లోనే ఉన్నాడు, తప్పించుకోలేడు, ఖచ్చితంగా లొంగిపోతే ఆయన ప్రాణాలతో బయటపడతాడు, లేదంటే కనుక ఎన్కౌంటర్లో ప్రాణాలు కోల్పోతాడు అనేటువంటి ఒక హెచ్చరిక సందేశం అనేది నిజంగా అది మీడియా ముఖంగానే ఆయన చెప్పినటువంటి సందర్భం. సో ఇప్పుడు అగ్రనేతల పరిస్థితి ఎలా ఉంది? మరి ముఖ్యంగా మాడ్వి హిడ్మా ఇప్పుడు జవాన్ల కనుసన్నల్లోనే ఉన్నాడా ఇప్పుడు అడవుల్లో? బస్తర్ రేంజ్ ఐజీ సుందర్రాజ్ చెప్పిన విధంగా చూస్తే మాడ్వి హిడ్మా దేశంలోనే మోస్ట్ వాంటెడ్ మావోయిస్ట్. అతనిపై ₹1 కోటి పైగా జరిమానా కూడా విధించున్నాయి. ఛత్తీస్గఢ్ లో చాలా పేరొందినటువంటి అగ్రనేత మావోయిస్ట్. అతను గిరిజన సామాజిక వర్గం చూసినటువంటి కేంద్ర కమిటీ వరకు ఎదిగినటువంటి కేవలం ఒకే ఒక మావోయిస్ట్ కూడా మాడ్వి హిడ్మా అనే. ప్రస్తుతం అతని టార్గెట్ గానే భద్రతా బలగాలు ముందుకు వెళ్తున్నాయి. అయితే గత కొద్ది రోజుల క్రితం బస్తర్ రేంజ్ ఐజీ సుందర్రాజ్ కూడా మాడ్వి హిడ్మాకి సంబంధించి కీలక ప్రకటన చేశారు. పొవర్తి గ్రామానికి చెందినటువంటి హిడ్మా ప్రస్తుతం తమ పోలీస్ రాడార్ లోనే ఉండాలని, ఖచ్చితంగా లొంగిపోతే ప్రభుత్వం నుంచి అందాల్సినటువంటి అన్ని బెనిఫిట్స్ అందిస్తామని, లేదంటే మాత్రం ఎన్కౌంటర్ కు సిద్ధంగా ఉండాలంటూ కూడా మాడ్వి హిడ్మాను ఉద్దేశించి చాలా ఘాటైనటువంటి హెచ్చరికను భద్రతా బలగాలు కూడా విడుదల చేశాయి. కానీ మాడ్వి హిడ్మా ఏ విధంగా ఉంటాడు, అతని పేరుతో ఎంతో మంది మావోయిస్టులు యాక్టివ్ గా ఉన్నట్లు, PLGA బెటాలియన్ 1 కమాండర్ గా మాత్రమే మాడ్వి హిడ్మా ఉన్నట్లు ప్రస్తుతం భద్రతా బలగాలకు స్పష్టమైనటువంటి సమాచారం ఉంది. ఇటీవల కాలంలో విడుదలైనటువంటి లేఖల ఆధారంగా చూస్తే దండకారణ్య స్పెషల్ జూడల్ కమిటీ కార్యదర్శిగా కూడా మాడ్వి హిడ్మా ఎన్నికైనట్లు ఒక ప్రచారం లేఖ ద్వారా జరిగింది. అయితే ఇప్పటి వరకు మాడ్వి హిడ్మా ఎక్కడ ఉన్నాడు, అతను నారాయణపూర్, ఛత్తీస్గఢ్, అబూజ్మడ్ అడవి ప్రాంతంలోనే తలదాచుకున్నట్లయితే సమాచారం ఉంది. కానీ మాడ్వి హిడ్మా ఏ విధంగా ఉంటాడని ఒక స్పష్టమైనటువంటి ఆధారం కానీ ఫోటో కానీ ఇప్పటి వరకు లేదు. గత కొద్ది కాలం క్రితం మాడ్వి హిడ్మా ఫోటోలు కావచ్చు కొంత సామాజిక మాధ్యమాల్లో వైరల్ అయ్యాయి. కానీ అది వాస్తవం కాదు అనేది మావోయిస్ట్ పార్టీ మొదటి నుంచి కూడా చెప్తుంది. కానీ సో మాడ్వి హిడ్మా టార్గెట్ గానే భద్రతా బలగాలు మొదటి నుంచి కూడా టార్గెట్ పెట్టుకొని పనిచేస్తున్నాయి. సిపిఐ మావోయిస్టు పార్టీ ప్రధాన కార్యదర్శి, దివంగత మావోయిస్టు పార్టీ అగ్రనేత నంబాల కేశవరావు అలియాస్ బసవరాజ్
రాజు మృతి తర్వాత మాధవి హిడ్మా టార్గెట్ గానే భద్రతా బలగాలు ముందుకు వెళ్ళాయి. ఇప్పటికే కేంద్ర కమిటీలో ఉన్నటువంటి 4 కేంద్ర కమిటీ సభ్యులను కూడా మట్టుపెట్టాయి. తాజాగా సుజాతకు కూడా లొంగిపోయిన తర్వాత కేంద్ర కమిటీలో చాలా అస్థిరత్వం ఏర్పడిందని చెప్పుకోవాలి. దాదాపు పార్టీలో ఉన్నటువంటి కేంద్ర కమిటీ సభ్యుల సంఖ్య ప్రస్తుతం 15 నుంచి 11 వరకు పడిపోయినట్లు మనకు సమాచారం ఉంది. ఆ 11 మందిలో కూడా సుమారు 10 మంది తెలంగాణకు చెందినటువంటి వ్యక్తులను కూడా సమాచారం. అయితే నూతనంగా కేంద్ర కమిటీలో ఎవరెవరిని తీసుకున్నారు, ఏ ప్రాంతాలకు తీసుకున్నారు, అసలు దండకర్ణ స్పెషల్ జోనల్ కమిటీ కానీ మావోయిస్టు పార్టీ కేంద్ర కమిటీ పొలిట్ బ్యూరో సమావేశం జరిగిందా లేదా, అందులో అదనంగా సభ్యులను ఎవరైనా జత చేర్చారా లేదా అనే అంశం సంబంధించి ఇప్పటివరకు ఎటువంటి క్లారిటీ లేదు రాధాకృష్ణ. అయితే తిరుపతి నియామకం అంటే ఇంకా క్లారిటీ లేనట్టేనా, అంటే నంబాల కేశవరావు ప్లేస్లో? నిజానికి సిపిఐ మావోయిస్టు పార్టీ ప్రధాన కార్యదర్శిగా ఎవరి బాధ్యతలు అప్పగించాలన్నా ఎంపిక చేయాలన్నా దానికి చాలా పెద్ద ప్రాసెస్ అనేది ఉంటుంది. పోలిట్ బ్యూరో కేంద్ర కమిటీ సమావేశం అవ్వాలి. కానీ ఇప్పటి వరకు కూడా అటువంటి పరిస్థితి దండకారణ్యం లేదు. ఎందుకంటే ఆపరేషన్ కగారు పతాక స్థాయికి చేరుకుంది. దండకారణ్యాన్ని భద్రతా బలగాలు కేంద్ర పారామిలిటరీ సభ్యులు ఎప్పటికప్పుడు జల్లడపడుతున్న నేపథ్యంలో పోలిట్ బ్యూరో కేంద్ర కమిటీ కలిసి సమావేశం అవ్వడం, ఆ తర్వాత దాన్ని ఒక వ్యూహాత్మకమైనటువంటి తీర్మానాల కోసం చాలా పెద్ద ఎత్తున సమావేశం జరపవలసి ఉంటుంది. కేంద్ర కమిటీ సభ్యులు, పోలిట్ బ్యూరో సభ్యులు అందరి తీర్మానాలు వచ్చిన తర్వాత సిపిఐ మావోయిస్టు పార్టీ ప్రధాన కార్యదర్శి ఎవరనేది ఎంపిక చేస్తారు. సో అటు తిరుపతిని సిపిఐ మావోయిస్టు పార్టీ ప్రధాన కార్యదర్శికి ఎంపిక చేశారనేది కూడా పోలీసుల వ్యూహం కావచ్చు, లేదంటే అటు శత్రువులు మరింత పదును పెడుతున్నారన్న ఒక ఆలోచనతో కొంత వారి ఆత్మస్థైర్యాన్ని కావచ్చు, వాళ్ళలో కొంత కన్ఫ్యూజన్ నెలకొల్పడం, క్యాడర్ ను బయటికి తీసుకురావడం, మావోయిస్టు పార్టీ యాక్టివ్ ఉన్నటువంటి క్యాడర్ ను బయటికి తీసుకొచ్చి వారిని వ్యూహాత్మకమైనటువంటి ఒక పిడికిలు బిగించడం అనే అంశానికి సంబంధించి కావచ్చు భద్రతా బలగాలు ఒక వ్యూహాత్మక దాడికి స్కెచ్ వేసే విధంగానే ఇటువంటి లేఖలు అయితే విడుదలవుతున్నాయి. రాధాకృష్ణ. ఓకే ఉదయ్, థ్యాంక్స్ ఫర్ అప్డేట్స్. మొత్తానికి ఇది పరిస్థితి. తెలంగాణలో మావోయిస్టుల హెచ్చరిక లేఖ ఇప్పుడు ప్రస్తుతం కలకలం రేపుతోంది. ఒకవైపు నిరాయుధ పోరాటం అంటూనే మరోవైపు మావోయిస్టులు ఈ విధంగా హెచ్చరిక లేఖలు విడుదల చేయడం ఇటు కేంద్రాన్ని ఇటు ప్రభుత్వాలను కూడా కవ్వింపు చర్యలకు పాల్పడుతుందా మావోయిస్టులు అగ్రనేతలు అని అంటే కనుక ఎస్, ప్రస్తుతం అదే అనిపిస్తోంది. భూస్వాములు కాంగ్రెస్ పార్టీ నాయకుల్లో గుబులు పుట్టించిందా మావోయిజం? ఎస్, అల్లూరి సీతారామరాజు డివిజన్ కమిటీ పేరిట ఒక లేఖ అయితే విడుదలైంది. ఆ లేఖ సాక్షాత్తు భద్రాద్రి కొత్తగూడెం జిల్లా చర్లలో వెలసినటువంటి సందర్భం కనిపిస్తోంది. కొత్తగూడెం జిల్లా చర్ల మండలంలో ఈ మావోయిస్టుల లేఖ అయితే బయటపడినటువంటి సందర్భం. భూస్వాములు నాయకులు పద్ధతి మార్చుకోవాలని ఆ లేఖలు వార్నింగ్ కూడా ఇచ్చారు మావోయిస్టులు. లేదంటే ప్రజా కోర్టులో శిక్ష తప్పదని హెచ్చరిస్తున్నారు మావోయిస్టులు. మావోయిస్టుల లేఖను ఇటు పోలీసులు స్వాధీనం చేసుకుని ఈ లేఖ ఒరిజినల్లా లేక ఫేకా అనేటువంటి కోణంలో కూడా పోలీసుల దర్యాప్తు అయితే కొనసాగుతోంది. మరొక వైపు అంతకన్నా డేంజర్ పాయింట్ ఏంటంటే తెలంగాణలోకి మావోయిస్టులు రీఎంట్రీపై ఇప్పుడు మొత్తం తెలంగాణ పోలీస్ శాఖ కూడా పూర్తి స్థాయిలో అప్రమత్తమైనట్లుగా కూడా తెలుస్తోంది. అసలైన తొలి వెలుగు. ఫాలో వాట్సాప్ @తొలి వెలుగు official.